మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఎస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పటి వరకు భార్యాభర్తల మధ్య ఏదన్నా ఘర్షణ జరిగి భార్య మీద భర్త దాడి చేస్తే, ఒక రకంగా హింసకు గురి చేస్తే గృహహింస చట్టం 498A ఇప్పటి వరకు కూడా పోలీసులు ఆ సెక్షన్ కేసు పెడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వు ఇచ్చింది. అదేంటంటే లివ్ ఇన్ రిలేషన్లో, అంటే సహజీవనం చేస్తున్నటువంటి జంటలో కూడా సో ఎవరైతే ఆ మహిళ మీద వ్యక్తి దాడి చేస్తే, హింసకు గురి చేస్తే అతని మీద కూడా ఈ చట్టాన్ని వర్తింప చేయవచ్చు అంటూ కూడా ఒక తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ ప్రసన్న గారు ఉన్నారు. ప్రసన్న గారు నమస్తే. నమస్తేనండి. ప్రసన్న గారు, అంటే ఒక రకంగా ఈ తీర్పుని ఏ విధంగా చూడాలి? అంటే ఇది ఒక రకంగా మహిళల భద్రతను పెంచడం కోసం సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చా, లేదంటే ఇంకా ఈ సహజీవనాన్ని ఒక రకంగా పరోక్షంగా ఎంకరేజ్ చేయడం అనేది అనుకోవచ్చా? మహిళలకి ఉన్న న్యాయం ఏదైతే ఉందో జెంట్స్‌కి లేకుండా పోయినందుకు అట్‌లీస్ట్ ఇప్పటికైనా సరే లివ్ ఇన్ అనే దాంట్లో ఇప్పటివరకు ఏమనుకున్నారంటే, మ్యారేజ్ చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి లివ్ ఇన్‌లో అయితే మనకు కొద్దిగా ఎగ్జంప్షన్ ఉంది. లైక్ రైట్ టు ఈక్వాలిటీ కిందలాగా అనుకున్నారు వీళ్ళంతా. ఈక్వాలిటీ కానీ రైట్ టు ఈక్వాలిటీ కిందకొచ్చేసరికల్లా ఏమైందంటే ఇప్పుడు ఇంకా కఠినం చేయడంతోటి ఇది ఒక అందుకు చెప్పాలంటే మంచిదే అనుకోవాలి. ఎందుకంటే జెంట్స్‌కి గూడా ఒక భయం అనేది ఉండాలి. లివ్ ఇన్ అనే దానికొచ్చినప్పుడు ఏం గాదులే మాట 2, 3 ఇయర్స్ కలిసుంటాము. తర్వాత విడిపోయినా మాకంటూ ఏం లేదు గదా అనుకుంటారు. దాని యొక్క ప్యూరిటీ ఏదైతే ఒక లవ్ కాన్సెప్ట్‌లో ఉన్న ప్యూరిటీ, ఇప్పుడు లవ్ వేరు, లివ్ ఇన్ రిలేషన్‌షిప్ వేరు. దీంట్లో లివ్ ఇన్‌లో అందరూ అన్ని అంటే లైక్ అన్ని షేర్ చేసుకోవడం ఉంటుంది. ఫిజికల్లీ ఈవెన్ ఈవెన్ అమౌంట్స్ గానియండి, వాళ్ళిద్దరు జాబ్ చేయడం కానియండి, అన్నీ గూడా అంటే ఓన్లీ ఒక సాంప్రదాయం ప్రకారంగా లైక్ ఎనీ రిలీజియన్ టైప్ మ్యారేజ్ ఒక్కటే అఫీషియల్‌గా జరగలేదనడం తప్పించి మిగతా కంప్లీట్ మ్యారేజ్ కాన్సెప్టే ఉంటది ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే. అంటే ఇప్పుడు గృహహింస చట్టం అనేది సహజీవనం చేసే వాళ్ళకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా, 498A అనేది. సో ఇది ఒక రకంగా ఎలా చూడాలి? ఇది యాక్చువల్‌గా లివ్ ఇన్ రిలేషన్‌షిప్పే మనకి ఇండియన్స్‌కి సూట్ కాదండి. హ్మ్. యాక్చువల్‌గా లివ్ ఇనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న ఆహ్, మాట 498 అని ఇప్పుడు చెప్పారు. ఈవెన్ ఒక మహిళ పెళ్లి కానియండి, పెళ్లి కాకపోనియండి, ఒక బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లాగా ఉన్నా గాని, ఒక మహిళని ఒక జెంట్స్ హింసిస్తున్నారంటే, మహిళలకున్నంత లాస్ జెంట్స్‌కి అసలు ఒక్కటి కూడా లేదు సెక్షన్. హ్మ్. నాట్ ఈవెన్ ఒక సింగిల్ సెక్షన్ లేదు. అట్లాంటప్పుడు ఈ ఒక లివ్ ఇన్ అనే దాన్ని ప్రోత్సహించుకుంటూ ఇప్పటివరకు మనం తీసుకొనొచ్చి, మనం అంటూనే ఉంటాం ఇండియాలో కల్చర్ ఇది కాదు, కాదు అనుకుంటేనే మనం దీన్ని డెవలప్ చేస్తాం. మేబీ హైదరాబాద్‌లో తక్కువుండొచ్చు గానీ, వేరే నార్త్ సైడ్ గానియండి, ఢిల్లీ, బాంబే, బెంగుళూరు ఇవన్నీ గూడా ఎట్లున్నాయంటే, లివ్ ఇన్‌కి చాలా ప్రాధాన్యత ఉంది. హ్మ్. కానీ దీంట్లో ఒక్కటేందంటే, ఓ 50% పేరెంట్స్‌కి తెలిసి ఉంటున్నారు. 50% పేరెంట్స్‌కి తెలవకుండా ఉంటున్నారు. ఓకే. అది ఈ 498లో ఒక లూప్ హోల్ కనిపిస్తుంది. ఇప్పుడు మ్యారేజ్ అంటే పెద్దలు కలిసి చేస్తారు కాబట్టి, రేపొద్దున 498 అంటే డౌరీ హెరాస్మెంట్ కిందకొస్తుంది. పెద్దలందరి మీద కేస్ పడదా గాని మనం అవును. ఆశ్చర్యపోనక్కర్లేదు. హ్మ్. కానీ ఇప్పుడు ఇక్కడ సుప్రీం కోర్ట్ ఇచ్చిన దాంట్లో అంటే ఒక డౌట్ ఏం ప్రివైల్ అయితుందంటే, తెలవని పేరెంట్స్‌ది ఒక ఎగ్జంప్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్‌కి తెలుసా తెలవదా అనేది మన దగ్గర ఎవిడెన్స్ ఉండదు. ఇప్పుడు కూతురు వాళ్ళ పేరెంట్స్‌కి తెలవదు. అంటే హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ తెలవదు. బోత్ ఆర్ అంటే లైక్ మేల్ అండ్ ఫీమేల్ అనుకుందాం పెళ్లి కాకముందు కాబట్టి. మేల్, ఫీమేల్ ఇద్దరు గూడా సహజీవనం చేస్తున్నట్టు ఇద్దరు పేరెంట్స్‌కి తెలవదు. అవును. దీంట్లో డౌరీనే ఉండదు. లివ్ ఇన్‌లో డౌరీనే ఉండదు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అన్నీ కూడా ఈ సెక్షన్‌ని యూజ్ చేయడం అంటే వరకట్న వేధింపులకు సంబంధించే ప్రధానంగా జరుగుతుంటాయి. అక్కడ భర్త అవును. వేధింపులు, అత్తగారి వేధింపులు, లేదంటే ఆ కుటుంబ సభ్యుల వేధింపులనేవి ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. సో ఈ అవును. కేసుకి ముఖ్యంగా అంటే భార్యాభర్తలకు సంబంధించిన ఇన్సిడెంట్స్‌కి, అలాగే ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న ఇన్సిడెంట్స్‌కి డిఫరెన్స్ ఏమొస్తుందక్కడ? చాలా డిఫరెన్స్ వస్తుందండి. అదే కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఏందంటే, ఇప్పుడు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చారు. హ్మ్. వీళ్ళు జాయింట్ ఫ్యామిలీలో ఉండరు. వీళ్ళకొక ఫార్మాలిటీస్ ఉండవు. ఒక అంటే ఫార్మాలిటీస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు హిందూ చట్ట ప్రకారంగా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. హ్మ్.
మన క్రిస్టియన్స్ దానికి ఒక ఫార్మాలిటీస్, ముస్లిమ్స్ దానికి ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి. ఉమ్, ఈ 3 ఫార్మాలిటీస్ కాదు అన్నప్పుడు మీకు పెద్దలు ఇక్కడ ఇన్వాల్వ్‌మెంటే ఉండరు. వన్స్ ఫార్మాలిటీస్ లేవు అంటే పెద్దలు లేరు. ఇప్పుడు పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు లివ్ ఇన్‌లో ఉన్నట్టు పెద్దవాళ్ళకి తెలిసి ఉంటున్నారు అన్నప్పుడు హరాస్మెంట్‌లో లైక్ ఫోన్ కాల్ చేసో, లేకపోతే వీళ్ళ ఇంట్లో వచ్చి వాళ్ళు ఉండడమో, లేదా వీళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో ఉండడమో ఉంది అంటే హరాస్మెంట్ కిందకి వస్తుంది. కానీ ఒక లివ్ ఇన్‌లో ఉన్నప్పుడు డౌరీ అనేదే ఉండదు. ఒక జీతం అడుగుతున్నాడు అనుకోవాలి. దేర్ షుడ్ నాట్ బి ఎనీ కండిషన్స్ అండి. ఉమ్, లివ్ ఇన్‌లో ఎట్లాంటి కండిషన్స్ ఉండదు. ఇప్పుడు పెళ్లికి ఒక కొన్ని కండిషన్స్ ఉంటాయి. మీ అమ్మాయి జాబ్ చేస్తుందా? మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. కొన్ని రోజులు మీరు ఆషాఢం అని, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆషాఢం మా ఇంట్లో పెట్టుకుంటామని, తర్వాత కొన్ని ఉంటాయి 16 రోజుల పండగని, కొన్ని చాలా ఎస్, చాలా అక్కడ ఉంటాయి. ఫ్యామిలీస్ రిలేటెడ్ గా కొన్ని ఇష్యూస్ ఎక్కడో దగ్గర రైజ్ అవుతుండే ఉంటాయి. ఇప్పుడు 16 రోజుల పండగ అంటారు. లేకపోతే ఇంకా నల్ల పూసలు గుచ్చడం అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన ట్రెడిషనల్ ఉన్నాయి. లా అనేది వీళ్ళు ఇవన్నీ చూడట్లేదు. ఉమ్, లైక్ నార్త్ కల్చర్ ఒక తీరు ఉంటుంది. సౌత్ కల్చర్ ఒక తీరు ఉంటుంది. మన కల్చర్స్ కూడా చాలా డిఫరెంట్ అయినప్పుడు సరే ఒక భర్త అనే అతను హింసించిండు అంటే నువ్వు 85 సెక్షన్ ఆర్ 86 498 కింద బిఎన్ఎస్ ప్రకారంగా 85 అనుకోండి. 498 కింద మనకి పనిష్మెంట్ పడుతుంది. ఉమ్, దీంట్లో రిలేటివ్స్ ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఫ్యామిలీస్ ఉమ్, దాని మీద సబ్జెక్ట్ చాలా క్లియర్గా ఉండాలి. మోర్ ఓవర్ దీంట్లో అసలు డౌరీ అనేది తీసుకున్నది ఉండదు. ఉమ్, దాని తర్వాత డౌరీ హరాస్మెంట్ చేసిండు అనుకుందాం. నువ్వు పోయి పుట్టింటి నుంచి డబ్బులు తీసుకొని రమ్మన్నాడనే చెప్పిండు అనుకుందాం. దాన్ని డౌరీ హరాస్మెంట్ అంటాం మనం. అడిషనల్ డౌరీ హరాస్మెంట్. ఇక్కడ పుట్టింటోళ్ళకి తెలియకుండా ఉంటున్న వాళ్ళ కేసులు ఏంటి? ఎవరికి తెలియదు. అవును. సరే ఒక ఫ్యామిలీకి తెలుసు, ఒక ఫ్యామిలీకి తెలియదు. దాన్ని మనం ఎలా చూడాలి? అవును. సుప్రీంకోర్టు చెప్పారు, మనం దాన్ని ఒబే చేయాలి, దాన్ని మనం అగ్రి అవుతాం. కానీ దీన్ని లూప్ హోల్ చూస్తుంటే ఒక ఫ్యామిలీ దాంట్లో పిల్లలు పుట్టారు, లివ్ ఇన్ లో పిల్లలు పుట్టారు, వాళ్ళే లెజిటిమేటా ఇల్లిజిటిమేటా కిందనే చాలా ప్రాబ్లం ఉంది. ఉమ్, ఇంకా అదే ప్రాక్టికల్గా వచ్చినప్పుడు దాన్నే క్లారిటీగా తీసుకోవట్లేదు. నేనే ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ఎస్, లీగల్గా కొన్ని ఉన్నాయి రూల్స్, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికల్లా పెళ్లి కాక ముందు ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేయించుకుంటున్నారు. ఉమ్, అదే పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేస్తే హస్బెండ్ ని జైల్లో పెడతారు. అవును. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఎట్లా క్రైమ్ ని కన్సిడర్ చేస్తాం? అసలు దీనికి ఇప్పుడు ఈ లివ్ ఇన్ రిలేషన్ అనే దానికి చట్టబద్ధత అనేది ఉందనుకోవచ్చా? దాని క్రైటీరియా ఏంటి? ఎవిడెన్స్ అనేది ప్రూవ్ చేసుకోలేమండి. ఉమ్, ఎవిడెన్స్ అనేది అసలు ప్రూవ్ చేసుకోలేము. ఇప్పుడు నేను మా అంటే క్రిమినల్ కేసు పెట్టేయగలుగుతాం అనుకుందాం. నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు, నన్ను డబ్బులు డిమాండ్ చేశాడు అని సరే 498 ఎఫ్ఐఆర్ అవుతుంది అనుకుందాం. దాని నుంచి అమ్మాయిలకి ఏం ప్రాఫిట్ వచ్చింది? ఎఫ్ఐఆర్ అయింది, ఉమ్, తర్వాత అరెస్ట్ చేస్తారా, చేయరా, నోటీస్ ఇచ్చి పంపిస్తారా, లేదా మీడియేషన్ ఇస్తారా? ఇప్పుడు 498 లో మ్యాండేటరీ మీడియేషన్ ఉంటుంది. జనరల్గా ప్రసన్న గారు ఒక అడ్వకేట్గా చెప్పండి, 498A అనేటువంటి సెక్షన్ను ఏ సందర్భాల్లో యూజ్ చేస్తారు? భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి ఆ గొడవలు కావచ్చు, వేధింపులకు సంబంధించినటువంటి ఇష్యూస్లో. సార్ మ్యారేజ్ సాంప్రదాయ ప్రకారంగా 100% అందరం కూడా జరిగిన మ్యారేజ్ లో ఉమ్, డౌరీ తీసుకున్నది ఒకటి ఇంపార్టెంట్, మెయిన్ ఇంపార్టెంట్ డౌరీ. ఉమ్, ఆఫ్టర్ మ్యారేజ్ అగైన్ అడిషనల్ డౌరీ అడిగింది అనుకోండి, ఉమ్, లేదు ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ కి డౌరీ తీసుకోలేదు, ఉమ్, లేదు మ్యారేజ్ తర్వాత డిమాండ్ చేసిండు అనుకోండి డబ్బులు, ఉమ్, డెఫినెట్లీ ఎఫ్ఐఆర్ అవుతుంది. ప్లస్ ఫిజికల్ గా అంటే ఆమెని కొట్టడం, ప్లస్ కొట్టిందే కాకుండా మెంటల్ టార్చర్ కూడా ఉండడం. అంటే కొంతమంది కొట్టనక్కర్లేదు, వాళ్ళ మాటలతోటే ఫిజికల్ కాకుండా కానీ మెంటల్లీ ఆమెని హింసించుకుంటూ ఉండడం ఉంటుంది. ఇవన్నీ మ్యారేజ్ తర్వాత ఆబ్లిగేషన్స్ అంటే లైక్ ఎట్లా అంటే ఒక ఇంట్లో జరుగుతూ పోతుంటాయి, అందరి ముందు జరుగుతూ పోతుంటాయి. ఇద్దరున్నా కానీ హరాస్మెంట్ పెట్టద్దు అనేది ఏం లేదు, పెట్టచ్చు. కానీ లివ్ ఇన్ లో ఎక్కడి నుంచి కూడా వీళ్ళిద్దరు ఉంటున్నది ఈవెన్ నేబర్స్ కూడా అర్థం కాదండి అవును. వీళ్ళిద్దరు లివ్ అవును. ఇన్. ఇంకొక డౌట్ ప్రసన్న గారు, ఇప్పుడు 498A అనేది మీరు అన్నట్టుగా వరకట్నం అంటే డౌరీకి సంబంధించినటువంటి హరాస్మెంట్ చేసే వాళ్ళ మీదే ఈ కేసులు పెడతారు. అంటే ఇప్పుడు సో ఆ రకంగా చూస్తే ఇప్పుడు ఒకవేళ భర్త భార్య మీద దాడి చేస్తే కట్నానికి సంబంధం లేకుండా సో అప్పుడు సెక్షన్ మారిపోతుందా?
ఆటోమేటిక్ గా మారిపోతుంది కదండి. ఓకే. అంటే మరి ఆటోమేటిక్ అలాంటప్పుడు ఇప్పుడు ఇక్కడ లివ్ ఇన్ పెద్దలకు రిలేషన్‌లో లెక్కించేటట్టు కట్నం ప్రస్తావనే ఉండదు 324 కదా! ఇద్దరు కిందనో, మ్యూచువల్ 323 అండర్‌స్టాండింగ్‌తో అక్కడ కిందనో లివ్ ఇన్‌లో ఉంటారు. సార్? ఇప్పుడు మరి లివ్ ఇన్ రిలేషన్‌లో ఇద్దరు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో అక్కడ ఉంటారు. ఇద్దరికి ఎక్కడ కూడా మ్యారేజెస్ అనేది ఆ టాపికే డిస్కషన్ ఉండదు. మ్యారేజ్ వద్దు అనుకోని ఇద్దరు కూడా ఆ రిలేషన్ కంటిన్యూ చేస్తుంటారు. అలాంటప్పుడు మరి ఇక్కడ కట్నం ప్రస్తావన ఎలా వస్తుందక్కడ? కట్నం అసలు రాదు సార్. అదే గదా! ఇక్కడ నేను ఇప్పుడు అనేది. హ్మ్. కట్నం అనేది రాదు. అడిషనల్ డౌరీ అనేది రాదు. దీంట్లో ఇప్పుడు 498లో హస్బెండ్‌తో పాటు అత్తమామల్ని, ఆడబిడ్డల్ని, తోటికోడళ్ళని, బావలని అందరిని పెడతారు. హ్మ్. వీళ్ళందరిని కాదనుకుందాం. ఉట్టి హస్బెండ్ మీదనే పెట్టిండ్రనుకుందాం. వేర్ ఇస్ ద ప్రూఫ్? ఎవిడెన్స్ ఎట్లా చూపియగలుగుతావు? ఎవిడెన్స్ ఎక్కడి నుంచి దొరుకుతుంది మనకి? ఎవిడెన్స్ పంచ్ విట్‌నెస్‌లు ఎక్కడి నుంచి దొరుకుతారు మనకి? ఐ విట్‌నెస్‌లు ఎక్కడి నుంచి దొరుకుతారు? ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ కావాలంటే ఒక కంప్లెయింట్ తీసుకోకుండా ఉండరు సార్ పోలీస్ వాళ్ళు. హ్మ్. కొట్టినా, తిట్టినా కానీ నాకు హింసిస్తున్నాడన్న కంప్లెయింట్ తీసుకుంటారు. హ్మ్. కానీ ఎఫ్ఐఆర్‌లో మీకు చార్జ్ షీట్ ఎయాలంటే హ్మ్. నేబర్స్ వచ్చి వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారా? ఎన్ని రోజులు ఉంటున్నారు? ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఇవన్నీ నేబర్స్ వచ్చి ఎందుకు చెప్తారు? ఇప్పుడు వీళ్ళిద్దరిది పెళ్లి గాదు. హ్మ్. పెళ్లి గానప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఎవరు ముంగట వీళ్ళు ఏ సమక్షంలో డౌరీ ఇచ్చినట్టు? అంతే కదా! ఎవిడెన్స్ అనేది లేదు గదా! యెస్. థర్డ్ పర్సన్ ఎక్కడి నుంచి వస్తున్నాడు లివ్ ఇన్‌లో? రానిరట్లే గదా! ఇప్పుడు మనకు గావాల్సింది కోర్టుకేందండి? ఎఫ్ఐఆర్ కావడం పెద్ద గ్రేట్ గాదు. సాక్ష్యం ఎవిడెన్స్ కావాలి. ఇంపార్టెంట్ గదా! సాక్ష్యం లేనిదే మీకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దీంట్లో ఉంటారు. లివ్ ఇన్ ప్లేస్‌కి పోయి ఆయన ఇన్వెస్టిగేట్ జేయాలి గదా! ఇద్దరు కొట్టుకున్నాక ఇల్లు వదిలి ఇద్దరు ఎళ్ళిపోతారు గదా! అవును. ఇద్దరు కొట్టుకున్నాక మళ్ళీ వచ్చి కలిసి ఉండరు గదండీ! అవును. ఒక ఇల్లు రెంట్‌కో లేకపోతే ఓన్ హౌసో తీసుకున్నారనుకుందాం. కొట్టుకున్నారు. ఆయన పాటున ఆయన ఎళ్ళిపోతాడు. ఈమె పాటు దేర్ ఈస్ నో ఆహ్, ఇది ఉండదు గదండీ! బాండింగ్ లేదు గదా! అక్కడ. యెస్. లీవ్ ఇన్ అనేది మన ఇండియన్ కల్చర్‌కి కాదు. సూట్ కాదు. యెస్. ఎందుకు సూట్ కాదంటే అండి, మన దగ్గర లేడీస్ మొత్తం బాండింగ్‌గా హస్బెండ్ మీద డిపెండ్ అయిపోయి ఈయననే నా దేవుడు, ఈయననే నా హస్బెండ్ ఇంకా ఈయననే నా లోకం అనుకోని పెళ్లి చేసుకుంటారు. అట్లాంటిది నేను లీవ్ ఇన్ అనేది ఓన్లీ టెంపరరీ. యెస్. ఇట్స్ నాట్ పర్మనెంట్. హ్మ్. అంటే పెళ్ళికి ముందు జరిగే లివ్ ఇన్ రిలేషన్‌లో ఒకవేళ ఈ సెక్షన్ సూటబుల్ అవ్వచ్చు. అదే గదండీ! అసలు ఎట్లా సూట్ అయితది అనే అంటున్నా నేను. ఓకే. పెళ్ళికి ముందే 498కి హ్మ్. అది ఇప్పుడు మనకి సుప్రీం కోర్ట్ ఇచ్చింది. హ్మ్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ వాళ్ళకి గూడా, పోలీస్ వాళ్ళకి గూడా దీన్ని అవును. ఇన్వెస్టిగేట్ జేయాలి. ఎట్లా అవును. జేస్తారు? అవునండి. ఏ విధంగా జేస్తారు? సో, దీనికి సంబంధించిన వర్కౌట్ పూర్తి ఎట్లయితుంది? పూర్తి పర్టిక్యులర్స్ అనేవి గూడా సో, దీనికి సంబంధించిన ఉత్తర్వులొస్తేనే అసలు ఏంటి అనే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక ఎగ్జామ్షన్ ఇస్తారు. హ్మ్. పేరెంట్స్‌కి తెలవకుండా చేసుకుంటే వాళ్ళని పెట్టొద్దు కేసు హ్మ్. అంటారు. హ్మ్. ఎగ్జాంపుల్. ఓకే. ఎగ్జాంపుల్. ఈ అమ్మాయి ఈయన మీద 498 పెట్టేస్తుంది. హ్మ్. ఈ అమ్మాయి, ఈ అబ్బాయి విడిపోతారు. ఇద్దరు వేరే పెళ్ళిళ్ళు జేసుకోవచ్చు. వాట్ హ్మ్. అబౌట్ దిస్ ఈ కేస్ ఏంటి అంటే కేస్ డైవర్స్‌మెంట్? పెండింగ్‌లోనే ఉంటుంది గదా! అర్థమైంది గదా! అర్థమైంది. అర్థమైంది. ఈ కేసు విత్‌డ్రా గాదు గదా! యెస్. ఇప్పుడు ఈ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటది. అంటే సెకండ్ మ్యారేజ్ అన్నట్టా? అక్కడ లేదా పెళ్ళే లేదు ఫస్ట్ గదా! మ్యారేజ్‌కి పెళ్ళే లేదు గదా! పెళ్లి లేనిదే గదా! అక్కడ మనకి సహజీవనం అనేది. సహజీవనం. మళ్ళీ ఇతనికి గాని. పోనీ వీళ్ళిద్దరు గూడా సహజీవనం జేశారు అన్నంక ఓన్లీ ఏమంటే మన ఒక కల్చర్‌ని మిస్‌గైడ్ చేస్తూ ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోవడం. దీన్ని మిస్‌యూజ్ తప్పించి దీన్ని జెన్యూన్‌గా వాడుకోవడానికి ఎవరు ఉండరు సార్. రైట్. పూర్తి స్థాయి గైడ్‌లైన్స్ వచ్చిన తర్వాతే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందంట. రైట్ మేడం. సార్. రైట్ మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సో, థాంక్ యూ. ఇది అడ్వకేట్ ప్రసన్న గారు చెప్తున్నటువంటి అభిప్రాయం. సో, మీకేమనిపిస్తుంది? వీడియో చూస్తున్నటువంటి వారికి నిజంగా సుప్రీం కోర్ట్ తీసుకున్నటువంటి నిర్ణయం సమంజసమా? సో, లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నటువంటి వారికి గృహహింస చట్టం అనేది వర్తిస్తుందని ఇచ్చినటువంటి తీర్పుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థాంక్ యూ.